వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం నందు ముగిసిన సర్వసభ్య సమావేశం. పాల్గొన్న అధికారులు, నాయకులు. ఆయుధ కర్మాగారం డిపోను వ్యతిరేకిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేసిన పోలవరం నియోజకవర్గపు పూర్వపు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. పోలవరం ప్రాజెక్టు మట్టి పనులను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జంగారెడ్డిగూడెం నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నందు మ్యాక్ డ్రిల్, ప్రమాద నివారణపై అవగాహన కల్పించిన పోలీసులు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో పర్యటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టును మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణాల పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు మంత్రి నిమ్మల రామానాయుడుకి వివరించారు. ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, గ్యాప్ 2, భూమి పటిష్టత జరుగుతున్న పనితీరు, మట్టి నాణ్యతను జలవనరుల శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడంతో నాణ్యత, ప్రజా భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం పోలవరం పనులు జరుగుతున్నాయని, అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సూచనలు పాటిస్తూ నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిరోజు డిజైన్ల ప్రకారం జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తుందని, పనుల పురోగతిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ మొత్తం 1372 మీటర్లకు గాను ఇప్పటికే 1300 మీటర్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరిచే వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి చేశామని, ఈ ఏడాది జూన్ నాటికి కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల విషయమై 2016లో చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత 2 దఫాలుగా 1900 కోట్లు అందించిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న సూచనలు, సలహాలు, విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1924లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా
ఫీల్డ్ విజిట్ వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్ లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు గాని అధికారులు గాని అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ రాజీ పడకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అధికారులకు కానీ ఏజెన్సీలకు కానీ చెప్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం అంతా కూడా సిడబ్ల్యూసి డిజైన్స్ ఏవైతే ఇచ్చారో ఆ డిజైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నందు మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. మేనేజర్ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై సాంకేతికంగా పరిశీలించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ఫైర్ ఆఫీసర్ బాబురావు పాల్గొన్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఇంధన ఆయిల్ లీకేజ్ జరిగినప్పుడు, అనుకోని విధంగా ప్రమాదాలు సంభవించినప్పుడు వ్యవహరించాల్సిన పలు అంశాలపై కార్మికులకు, అధికారులకు, చిరు ఉద్యోగులకు సైతం అవగాహన కల్పించాలని అన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు క్షేమంగా కార్మికులు రక్షణ స్థావరానికి వెళ్లే విధంగా చూసుకోవాలని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా విజిల్ వేయాలి అనే అంశంపై ప్రతి ఒక్కరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సీనియర్ సభ్యులు అయినల రమణమూర్తి, జర్నలిస్ట్ వెంకట్, ఫ్యాక్టరీ పిఆర్ఓ అన్నప్రగడ రాఘవులు పాల్గొన్నారు. ఏది ఎమర్జెన్సీ అలారం, ఏది సేఫ్టీ అలారం అనేది చాలామందికి. అలాగే ఎనీ అర్జెన్సీ మీరు ఎమర్జెన్సీ అలారం వేయంగానే ఎవరు ఎక్కడ ఏ సేఫ్టీ ప్లేస్కి వచ్చి ఫాలో అవ్వాలనేది చాలామంది ఎంప్లాయీస్కి లోపల ఎంప్లాయీస్ ఎవరినైతే వీళ్ళు అడిగితే వీళ్ళు ఏమంటారంటే డైలీ వేజెస్ కింద షిఫ్ట్ వైజ్ చేంజ్ అయిపోతున్నారు కాబట్టి వీళ్ళకి అంత అవగాహన లేదని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ వన్స్ గేట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎనీ అర్జెన్సీ రాగానే అలారం 3 times మోగుతుంది. ఈ 3 times అలారం మోగింది అంటే అర్జెన్సీ అని. ఇమీడియట్గా వాళ్ళు చేసే వర్క్ ఏ స్టేజ్లో ఉన్నా ఇమీడియట్గా వదిలేసి వాళ్ళ సేఫ్టీ ప్లేస్ 4 points ఐడెంటిఫై చేశారు ఈ ఫ్యాక్టరీలో. ఆ 4 pointsకి ఇమీడియట్గా వాళ్ళ నియరెస్ట్ దగ్గరలో ఉన్న సేఫ్టీ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి వాళ్ళు మేమందరం సేఫ్గా ఉన్నామని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఎవరైనా కానీ ఎంప్లాయీస్ మిస్ అయితే ఎవరైతే మిస్ అయ్యారు, ఎందుకు మిస్ అయ్యారు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఒకవేళ ఎవరైనా లోపల ప్లాంట్లో ఇరుక్కుపోయారా, వాళ్ళైనా ఎమర్జెన్సీ రెస్క్యూ చేయాలా అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ సేఫ్టీ ప్లేసెస్ పెట్టడం జరిగింది. అలాగే మెథనాల్ లీకేజ్దే అది గాలిలో కూడా వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి హైట్ లెగదు, చుట్టూ సేఫ్టీ కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్లోకి ఎవరో కూడా దయచేసి ఎవరో కూడా వెళ్ళకూడదు. ఎవరైతే ఎమర్జెన్సీ రెస్క్యూ టీం ఉన్నారో వాళ్ళు మాత్రమే విత్ సూట్స్తో లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఎవరైనా క్యాజువాలిటీ కానీ ఎవరికైనా ఇంజురీస్ కానీ లేదా ఏదైనా అయితే ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. బాటమ్ లెవెల్ ఎంప్లాయీ వరకు అందరికీ తెలిస్తేనే దాని యూజ్, అంతే కదండి. లేకపోతే దాని యూసేజ్ ఉంది. చాలా మందికి ఇప్పుడు మేము అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళ అసలు ఎమర్జెన్సీ కాల్ అంటే కూడా తెలియదు. అంటే ఏదో చేశారు అంతే తప్ప దానివల్ల యూజ్ లేదు కదా. అసలు ఎమర్జెన్సీ కాల్ అంటే ఏంటి, అలా ఎందుకు మనం ఇక్కడ కాల్ అవ్వాలి, అసలు అక్కడ కాల్ మనకి యూజ్ ఏంటి, ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి గేట్ లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలెడ్జ్ ఉన్నారు. ఇక్కడికి వస్తే దీని గ్రావిటీ ఏంటి, దీన్ని ఎలా చేసుకోవాలనే ఉంటే మనం ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా తక్కువ ఒకవేళ ఉన్నా సరే చాలా తక్కువతో మినిమైజ్ చేయగలుగుతాం. దీనికి మా సైడ్ నుంచి
ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తాం ఎనీ టైం. అందరూ మా గవర్నమెంట్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని మన ప్లాంట్కి ఎటువంటి సహకారం కావాలి 24 hours మీకు సహకరిస్తామని ఈ చాలాసార్లు ఫోన్ చేస్తుంటా. ఏ రోజు కూడా డిలే లేకుండా within minutes మాకు కావాలి సహకారం ఇమీడియట్గా చేస్తారు. అంటే అంబులెన్స్ మ్యాక్సిమం అంటే అంబులెన్స్ కావాల్సి వస్తుంది వితిన్, అంటే చాలా తక్కువ, అంటే జర్నీ టైం ఉంటుంది నాకు తెలిసి. అంటే మరి ఎప్పుడు డ్రైవర్ని అవైలబుల్ పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ మరి ఎనీ టైం ఆ టైంతో సంబంధం లేకుండా ఈ వితిన్ మినిట్స్ ఓన్లీ జర్నీ టైం ఉంటుంది నాకు తెలిసి. అంత ఫాస్ట్గా చేస్తారు. ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఏదైనా ప్రమాదం అనుకోకుండా సంభవిస్తుంది. 2 ఫ్యాక్టరీస్ కంపల్సరీ వచ్చేసే ఏరియాలో అసెంబ్లింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా మనకు అలారం మోకానే అసెంబ్లింగ్ పాయింట్ కంపల్సరీ ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా నెంబర్స్ కూడా డిస్ప్లే చేసి ఉంటాయి. ఫైర్ రోడ్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, అంబులెన్స్ కానీ, హాస్పిటల్స్. ఖచ్చితంగా మీరు చేసినట్లయితే రిస్క్కి డిపార్ట్మెంట్ వాడు కానీ బయట స్వచ్ఛంద సంస్థల వారు కూడా మీకు ప్రాణ నష్టం జరగకుండా మన ఈ ఊరికి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నది ఒక ఇండస్ట్రీ, దీని మీద దాదాపు 2000 మంది బతుకుతున్నాం. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ కాపాడుకునే బాధ్యత మేనేజ్మెంట్ ఎంత ఉందో ప్రజలకు కూడా సర్వీస్ విషయంలో కానీ అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది మా సంస్థ నుంచి ఎప్పుడైనా సరే మీకు కావాలంటే అంబులెన్స్ కానీ పెట్టగానే ఏ యాక్టివిటీస్ మేము చేయడం సిద్ధంగా ఉన్నాం. దానికి ఈ అవకాశం నాకు ఇస్తుంది. 1 గంట 2 గంటలు మనకు కేటాయించిన దానికి కంపెనీ తరఫున వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని సందేశాలు చెప్పారు. అది డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మన స్కిల్స్ని కానీ మన రెస్క్యూని అప్గ్రేడ్ చేస్తాం. మన అందరు ఎంప్లాయీస్ తరఫున వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. ఇదే స్పిరిట్స్ కొన్ని మాక్ డ్రిల్స్ ఇంకా కండక్ట్ చేసి వాళ్ళు కూడా మన ఫ్యాక్టరీకి కాల్ఫర్ చేసి, మిథనాల్ ఒకటే కాదు అదర్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసి కాల్ఫర్ చేసి వాళ్ళ అడ్వైజెస్ తీసుకుంటాం. మీరు ఏదైనా మాకు వచ్చినప్పుడు కొద్దిగా సహకరించి మీరు మీ సమయాన్ని మాకు కొంత కేటాయిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ప్రజా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ నందు ఈ నెల 16వ తేదీన 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు, పెన్నులు, సర్టిఫికెట్ ఫైల్స్ కు సంబంధించి కిట్లు బొట్టాయిగూడెం ఎస్ఐ డి మహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించుతారని, ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరాలని, అది ఒక్క చదువుతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కడిమి రాజేష్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజా హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు కడిమి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకు పేదరికం అడ్డు రాకూడదు అనే సంకల్పంతో పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, దాతలు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రజా హెల్త్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దారారాజు, సింగంశెట్టి మనోహర్, నార్లపాటి రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జంగారెడ్డిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు, ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రికెట్ త్రోబాల్ పోటీల్లో జంగారెడ్డిగూడెం మండలం మహిళల త్రోబాల్ టీం సభ్యులు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించారు. అలాగే పురుషుల క్రికెట్ జట్టు డివిజన్ స్థాయిలో 2వ స్థానం పొందిన విజేతలకు జంగారెడ్డిగూడెం మండలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రశంసా పత్రం, మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఎం మురళీమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించడం మొదటిసారని, ఇలాంటి మానసిక ఉల్లాసం ఉపాధ్యాయులు నింపడం ద్వారా ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా బోధనలో పాల్గొనేటట్లు చేయవచ్చని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు విఎం శ్యాంబాబు మాట్లాడుతూ త్రోబాల్ మహిళలు జట్టుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో మహిళల పాత్ర, వారి సంక్షేమంపై ప్రసంగించారు. యూటీఎఫ్ చే ముద్రింపబడిన ప్రభుత్వ బడిని బ్రతికించుకుందాం కరపత్రం విడుదల చేశారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఆవశ్యకతను వివరించారు. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ యూటీఎఫ్ చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న ఉద్యమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నబీ, యేసురత్నం, ఐవీఎస్ఆర్కే ప్రసాద్, శ్రీదేవి, గంగరాజు, సత్యనారాయణ, ఆచారి పాల్గొన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో పానకాల చెరువు గట్టు బలోపేతం చేసే కార్యక్రమానికి భూమి పూజ చేశారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట గ్రామ సర్పంచ్ నాగేంద్ర, సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, కూటమి నాయకులు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరిప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీసీ వారి సౌజన్యంతో, అంటే యాక్చువల్గా ఐటీసీ వారు నన్ను సంప్రదించినప్పుడు ఇలా ప్రసాద్ గారు ఈ మండలంలో 2 చెరువులు సెలెక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్రీనివాసపురం మొట్టమొదటిగా పెట్టి ఆ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేశారు. పూర్వందరికంటే చాలా రకమైన ప్రశ్నార్థకం ఏంటంటే చెట్లు తీస్తారా లేదా సైడ్ బిల్డింగ్ మీద మట్టి పోసేస్తారేమో, అలాంటి అభియోగాలు ఏమి లేకుండా చక్కగా చూసాం. మీరు ఎంత దారిలో చూస్తారు, శ్రీనివాసపురంలో ఊర చెరువు చేశారు. అదే రీతిలో చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రాతి కొట్టు ఉన్నది మొత్తం జంగిల్ క్లియర్ చేస్తారు. ఈ పక్క కూడా జంగిల్ క్లియర్ చేసి 4 మీటర్లు వెడల్పు చేస్తారు. గట్టు స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ అని చెప్పి ఐటీసీ వారు ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టి రైతులకి డెవలప్ చేద్దాం ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ నెల 16వ తేదీన ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన ఏలూరులో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని బుట్టాయిగూడ మండలం కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హమాలీల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు హమాలీలకు పని భద్రతతో కూడిన ఉపాధి హామీ చట్టం చేయాలని, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా పెంచి అమలు చేయాలని, ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన ఏలూరు జిల్లా లేబర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో వందలాది మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హమాలీ మేస్త్రి కత్తుల రాజేష్, మడకం రాజ్ కుమార్, కొరస రవివర్మ, దేవరపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం నిర్ణయించింది. ఎందుకంటే కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాల్లో 29 చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలు రద్దు చేశారు. అదే విధంగా రద్దు చేసే దాని స్థానంలో 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. అది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఆ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఈ రోజు కార్మికులు గాని ఉద్యోగస్తులను గాని పనుల్లోంచి తీసివేయాలన్నా లేకపోతే ఫ్యాక్టరీలు మూసివేయాలన్నా కార్మికులను తొలగించాలన్నా చాలా తేలికైన చట్టాలు చేసి కార్మికుల హక్కులు లేకుండా ఈ రోజు చేస్తున్నారు. రోజుకి 12 గంటలు పనిచేయాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. ఇటువంటి విధానాలకి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టాలు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి నిరసనగా కార్మిక ప్రతిఘటన చేయాలని చెప్పి ఐఎఫ్టీ పిలుపునిస్తున్నారు. కార్మిక వర్గం ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Magic.
మహిళా ఉద్యమాలకు మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని, దేశంలో స్త్రీలపై జరుగుతున్న వివక్షలను ధిక్కరించిన ధీర వనిత సావిత్రిబాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా సమితి అధ్యక్ష కార్యదర్శులు కొండేటి బేబీ, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అన్నారు. ఏలూరు ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కొండేటి బేబీ పూలమాల వేశారు. పలువురు ఆమె చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళి అర్పించారు. జోహార్ సావిత్రిబాయి పూలే, సాధిస్తాం సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొండేటి బేబీ, అడ్డగర్ల లక్ష్మీ ఇంద్ర మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళలపై జరుగుతున్న సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలకు పునాది వేసి మహిళలకు విద్యా హక్కు కల్పించి సమాజంలో సమానత్వం తీసుకురావడానికి తన జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను స్థాపించి వారికి ఆశ్రయం కల్పించారని, ఆ కాలంలో దేశంలో మహిళలు చదువుకోవడాన్ని నేరంగా చూసేవారని, వారిని ఎదిరించి సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెపై రాళ్లు, మట్టి వేస్తూ అవమానాలు చేసినా ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా మహిళలకు విద్య అందించడానికి మహోన్నత కృషి చేశారని కొనియాడారు. 1848లో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే కలిసి పూణేలో బాలికల కోసం దేశంలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. 1897లో ప్లేగ్ మహమ్మారి వ్యాధి వ్యాప్తి సమయంలో రోగులకు సేవ చేస్తూనే ఆమె కూడా ఆ వ్యాధికి గురై 1897వ సంవత్సరం మార్చి 10వ తేదీన మరణించారని అన్నారు. తాను నమ్మిన మార్పు కోసం ప్రజలకు సేవ చేస్తూనే ఆమె తన ప్రాణాలు అర్పించడం ఆమె గొప్ప త్యాగానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, జిల్లా సహాయ కార్యదర్శి గొర్లి స్వాతి, కౌన్సిల్ సభ్యులు ఉప్పులూరి లక్ష్మి, భవానీ, వెదురుపర్తి శారద, రంగమ్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండేటి బేబీ, ఏలూరు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అధ్యక్షురాలని. అట్లానే ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పిస్తూ, అట్లానే మా సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో మహిళల కోసం స్వతంత్రం తెచ్చారు. మహిళల కోసం పోరాటాలు చేశారు. లేని మహిళల్ని పల్లెలో వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళంతా అభివృద్ధి చేసి, వైద్యం లేని కాడ వైద్యం అందించారు, విద్య లేని కాడ విద్య అందించారు. అలానే ఆవిడ సావిత్రిబాయి పూలే గారు చేసిన కార్యక్రమాలు, పోరాటాలు అవి కూడా మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఆవిడ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. నమస్కారం. నా పేరు అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు ఏరియా కార్యదర్శిని. ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతిని మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తరఫున జరుపుకుంటున్నాము. ఆవిడ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆవిడ ఎన్నో స్కూళ్లను ప్రారంభించి ఎంతో మంది చదువు లేని వారికి చదువును చెప్పి మంచి ఉపాధ్యాయురాలుగా ఆవిడ కీర్తి గడించింది. ఆవిడ ప్లేగు వ్యాధితో చనిపోవడం అనేది జరిగింది. ఆవిడకి ఈ రోజున ఘనంగా అందరము నివాళులను అర్పిస్తున్నాము. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్ లో వెంచేసి ఉన్న సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన ఏజెన్సీస్ వ్యాపారస్తులు బచ్చు వెంకటేశ్వరరావు, పుష్పవతి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. వేకువజాము నుంచే స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాద వితరణ దాతలను దుస్సాలువతో సత్కరించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సంయుక్తంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. కోయిలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలో ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో పోలవరం నియోజకవర్గ పూర్వపు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం సమావేశమయ్యారు. రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 3 పంటలు పండే పంటలను నాశనం చేసి ఆయుధ డిపోని ఇక్కడ నిర్మించడం అనే ఆలోచన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు మంతెన సోమరాజు, ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గా ప్రసాద్, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు గంటా శ్రీను, పోలవరం నియోజకవర్గం ఏలేటి చంద్రం, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు చిడిపి రవి, సర్పంచ్ కడకట్ల గడ్డయ్య, ఎంపీటీసీ జాన్ డేవిడ్ కింగ్, చిడిపి వెంకటరమణ, జగ్గు గోపాలం, బాలకృష్ణ పాల్గొన్నారు. పంచాయతీలో గ్రామాల్లో మరి చిన్న తనకారు రైతులు ప్రజలు తీవ్రమైన ఆవేదన ఆందోళనతో మరి ఉన్నారని
మరి మా దృష్టికి రావడం అయింది. మరి ఎందుకంటే కృష్ణవారిగూడెం గ్రామం జిల్మెల్ మండలంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయుధాల మరి డిపోని మరి ఏర్పాటు చేస్తానని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి అక్కడ కూడా మరి వంకవారిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఆయుధాల డిపోని తీవ్రంగా వ్యతిరేకించడం అయింది. ఆ రోజు ప్రజల యొక్క ఆందోళనల్ని తెలుసుకొని నేను కూడా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మరి ప్రజల తరఫున నేను ఆ రోజు నిలబడడం అయింది. ఆ రోజు ఆయుధాల డిపోని ప్రజలు వద్దంటున్నారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి అది ముందుకు కొనసాగించొద్దని ఆ రోజు నేను బహిరంగంగా దాని పిమ్మట మరి ఆయుధ డిపో ఆ రోజు ఆ గ్రామంలో ముందుకెళ్ళకుండా రోజు ఆపేయడం, మళ్ళీ నెత్తి మీద తాటకాయ పడినట్టు, మూలిగా నక్క మీద తాటకాయ పడినట్టు మళ్ళీ ఇదే పోలవరం నియోజకవర్గంలో, ఇదే కోయిగూడెం మండలంలో, బోడిగూడెం మండపేట పంచాయతీ పరిధిలో మళ్ళీ ఈ ఆయుధ డిపో నేను పెడతానని కేంద్ర ప్రభుత్వం ముందు రావడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికే ప్రజలు చాలా ప్రాజెక్టుల వల్ల వాళ్ళ జీవితం కోల్పోయారు, భూములు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయిన నియోజకవర్గం. మళ్ళీ ఈ 2 పంచాయతీ పరిధిలో దాదాపు 2500 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిన్న చిన్నకారు రైతులు, అందరూ కూడా ఎస్సీ, బీసీలు, పేద ప్రజలే ఉన్నారు. ఇలాంటి ప్రజలు 3 కోటలు మరి అన్నం తినేవాళ్ళు, ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు, మరి వాళ్ళు పొట్టని కొడదామంటే ఎవరు కూడా సహించారు కూడా. అందుకనే మీకు మద్దతు పలకడానికి, మద్దతుగా నిలబడడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు రావడం. పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా మీకు అండగా మరి నిలబడతారు, మేము కూడా మరి అండగా నిలబడతాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయుధాల డిపోని మరి ఇక్కడ నిర్మించడానికి మరి మీ తరఫున మీరు వ్యతిరేకిస్తున్నారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు జేడీ శీలం, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నమట్ల ఎలిజా తదితర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అనేది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిన పథకమని, ఆనాడు గ్రామాల్లో కరువును, వలసలను తగ్గించారని, ఆకలి చావులు గ్రామాల్లో తగ్గాయని, కరువు పనితో గ్రామాలు అభివృద్ధి జరిగాయని, పని చేసుకోవడానికి పని ఉండేదనే భరోసా ఏర్పడిందని అన్నారు. పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ కుట్రలు చేస్తుందని, పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని చూస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధిలో ఊపిరి తీశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త చట్టం తెచ్చి గ్రామాల్లో ఉపాధి లేకుండా చేశారని, పనుల నిర్ణయాధికారం గ్రామ సభల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరిగే పనులకు ఢిల్లీ నుంచి నిర్ణయించడంపై ప్రశ్నించారు. మన గ్రామంలో రోడ్డు అవసరం ఉంటే అది కేంద్రంలో ఉన్న పెద్దలకు ఏం తెలుస్తుందని అన్నారు. 125 రోజుల పని కల్పన అనేది బోటకమని, కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని బీజేపీ నీరుగార్చిందని అన్నారు. మన్రేగా కింద సగటున 52 రోజులు కూడా పని ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి కాళ్ళు చేతులు నరికారని అన్నారు. రాష్ట్రాల నెత్తిన 40% భారం మోపారని, రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్లు అప్పులో ఉందని, ఏటా ప్రభుత్వం నడవాలి అంటే 1,00,000 కోట్ల అప్పులు తేవాలని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితే లేదని తెలిపారు. అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉపాధికి 5,000 కోట్లు ఇస్తారా? భారం పడే చట్టంపై టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ చట్టంపై మోదీ అన్యాయం చేస్తుంటే జగన్ మౌనంగా ఉన్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ బాబ్జీ, ఎండీఓ ప్రసాద్, తహసీల్దార్స్ లేవజోజులు పాల్గొన్నారు. మండలంలోని సమస్యల గురించి చర్చించారు. అజెండా రూపకల్పనపై మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి అధికారులు వివరించారు. ఈ రోజు మండల పరిషత్ కేంద్రపడి సమావేశాన్ని చేసిన మండల స్థాయి అధికారులందరూ కూడా నమస్కారం. గ్రామ పంచాయతీలు మ్యాక్సిమం 2 ఏప్రిల్తో ముగిస్తున్నట్టున్నాయి. గ్రామ పంచాయతీ వ్యవస్థ 5 ఇయర్స్ యాక్చువల్గా 10 ఇయర్స్ అయిపోవాలి, కానీ 2వ తారీఖు వరకు ఉన్నందు వల్ల 2వ తారీఖు నుంచి స్పెషల్ ఆఫీసర్ ఫామ్ వస్తుంది. దాంట్లో భాగంగా మా ఆలోచన ఏంటంటే ఎంపీ గారు నేను మీ సర్పంచ్ అందరికీ ఈరోజు ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసి సన్మానం చేద్దామని ఆలోచన వచ్చింది అందరికీ. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ప్రజాప్రతిగా కలిసి ప్రయాణం చేసిన వల్ల. కానీ ఈరోజు మ్యాక్సిమం సర్పంచ్ ఎక్కడ నాకు తెలిసి 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. 3 సర్పంచ్ వచ్చారు. మా మండలం 20 సర్పంచ్ ఉన్నారు.
అందరూ కూడా మాక్సిమం బాగానే పనిచేశారు. నాకు తెలిసినంత వరకు వచ్చిన ఫండ్ ఎక్కడ కూడా డెట్ చేయకుండా ఇంగ్లీష్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్లు కానీ చెక్ పోస్ట్ తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే పంచాయతీ వ్యవస్థ 15 సంవత్సరాలు కొనసాగుతాను. ఏదో సర్పంచ్ చెక్ పోస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి, ప్రతి బోర్డులు ఉంటాయి. కానీ మన ఈ కాంబినేషన్ లో ఏ ఒక్క సర్పంచ్ కూడా చెక్ పోస్ట్ తీసిన సందర్భం లేదంటే సర్పంచ్ ఎంపీడీసీ జడ్పీసీ కోఆర్డినేషన్ ఉండొచ్చు. ఏదైనా ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ పులివెందులకు వెళ్లకుండా చక్కగా ముందుకెళ్ళాము. 5 సంవత్సరాలు కూడా ఎవరు తోచిన సేవలు చేశారు. నాకు తెలిసినంత వరకు సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళిన సందర్భం ఉంది. ఏదన్నా విలేజ్ నెంబర్ కూడా ఉన్నా ఎక్కడన్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మనం వాటిని సార్ట్ అవుట్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళాం. గత బోర్డులతో పోల్చుకుంటే నేను 3-4 బోర్డులు చూస్తున్నాను. ఈసారి ఎక్కువ వర్క్ చేసాం. దాని ఏదైనా కానీ పంచాయతీ కానీ కావచ్చు, జడ్పీ కానీ కావచ్చు, మండల పరిషత్ కానీ కావచ్చు, గవర్నమెంట్ అనేది ఈ టైంలోనే వర్క్ ఎక్కువ జరిగింది. కనుక మనకు ప్రజాప్రతినిధులుగా చేయించుకునే ఆధారంగా నేను చెప్తున్నాను. ఎంపీటీసీలు అంటే నా ఆలోచన 3 సర్పంచ్ వచ్చారు కనుక ఒక డేట్ పెట్టుకుని 2వ తారీఖు లోపు అందరు సర్పంచ్ అటెండ్ అయ్యేలా చెప్పండి. ఎంపీటీసీలు వస్తారు, ఒక కార్యక్రమం పెడదాం. ఎంపీలు పిలుద్దాం, అసలు ఎంపీలు పిలుద్దాం, అదేవిధంగా అధికారులు కూడా పిలుద్దాం. పిలిచి ఒక మంచి అలాగే ఒక సభను ఏర్పాటు చేద్దాం నా ఉద్దేశం. దీన్ని ఒక డేట్ మీ సర్పంచ్ అందరూ డేట్ ఫిక్స్ అయితే ఆ రోజు పెడదాము. ఇంకపోతే ఈ రోజు విషయానికి వచ్చేసరికల్లా ఎప్పటివరకు మనం మండల పరిషత్లో ఫండింగ్ గురించి ఆల్రెడీ షార్ట్ మీటింగ్ ఎంపీడీసీ డిస్కస్ చేసి ఉంటారు. ఏదన్నా ఇంకా ఎంపీడీసీ నుంచి నాకు తెలిసి 10 months ఉన్నట్టు ఉంది. 10 నెలల వరకు ఉంది. 9 నుంచి 10 నెలలు ఉంటుంది. నాకు కానీ ఎంపీపీ గారు కానీ ఎంపీడీసీ కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం నందు ముగిసిన సర్వసభ్య సమావేశం. పాల్గొన్న అధికారులు, నాయకులు. ఆయుధ కర్మాగారం డిపోను వ్యతిరేకిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేసిన పోలవరం నియోజకవర్గపు పూర్వపు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. పోలవరం ప్రాజెక్టు మట్టి పనులను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జంగారెడ్డిగూడెం నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నందు మ్యాక్ డ్రిల్. ప్రమాద నివారణపై అవగాహన కల్పించిన పోలీసులు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో పర్యటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.